నమస్కారం అండి. మళ్ళీ మీ ముందుకు శ్రీనివాస్ వచ్చేసాడు. మనం చర్చించుకున్నట్లు భగవద్గీతలో ప్రతి అధ్యాయంతో పాటు ఫలశ్రుతి అనే ఒక చిన్న కథ ఉంటుంది కదండి. మనం 2 రోజుల నుంచి 3 అధ్యాయాలకు సంబంధించిన కథలు విన్నామండి. ఇవాళ 5 అధ్యాయాలకు సంబంధించి ఫలశ్రుతి కథలు విందాం. 4వ అధ్యాయము చతుర్థాధ్యాయం అండి, జ్ఞానయోగము. 42 శ్లోకాలు ఉన్నాయండి దీంట్లో. అలాగే పంచమాధ్యాయము కర్మ సన్యాస యోగము, దీంట్లో 29 శ్లోకాలు ఉన్నాయండి. 4వ అధ్యాయం యొక్క ఫలశ్రుతి విందాము. నిత్యమాత్మరత స్తుర్యం జపత్యధ్యాయమాదరాత్ తదాభ్యాస దుదుష్టాత్మ నద్వందైరభిభూయతే. కాశీ విశ్వనాథుని ఆలయంలో భరతుడను మహాత్ముడు భక్తి శ్రద్ధలతో గీత 4వ అధ్యాయం పారాయణం చేస్తుండేవాడు. దాని ప్రభావం చేత అతనికి ద్వంద్వాలకు అతీతమైన సమబుద్ధి కలిగినది. అతడు యాత్రకు బయలుదేరే మార్గమధ్యంలో 2 రేగు చెట్ల కింద కూర్చొని గీత 4వ అధ్యాయం పారాయణం చేయగా ఆ రేగు చెట్లు బ్రాహ్మణ బాలికలై ఒకచోట జన్మించారు. భరతుడు కొంతకాలమునకు ఆ బాలికలున్న ఇంటికి పోయి వృత్తాంతము అడగగా, మహాత్మా, గోదావరి తీరమునందున తీర్థస్థలములో సత్యతపుడను యోగి సలుపుతున్న తపస్సును భగ్నం చేయుటకు ఇంద్రుడు అప్సరసలకు మమ్ము వినియోగించను. అందులో సత్యతపుడు కోపించి మమ్ము రేగు చెట్లుగా పడి ఉండమని శపించాడు. మేము దీనచిత్తలమై ప్రార్థింపగా భరతుడను వాని వలన శాప విమోచనం కలుగుతుందని చెప్పాడు. తదుపరి ఆ బాలికలు గీత చతుర్థాధ్యాయం పారాయణం చేసి మానవ దేహాలు విడిచి దేవకాంతలుగా అమరావతి చేరారు. గీత చతుర్థాధ్యాయ ఫలం దోషముక్తులై తరించుట, శ్రీ పద్మపురాణ అంతర్గతము. అలాగే 5వ అధ్యాయం ఫలకతండి. గీతానాం పంచమాధ్యాయ మావర్తయతి సర్వదా తేన పుణ్యేన పూతాత్మ యయౌ బ్రహ్మ సనాతనం. పూర్వం పింగళుడు అరుణ దంపతులు నిత్యం కలహిస్తుండేవారు. భార్య అరుణ జారిణి అయి భర్త నిర్బంధము తప్పించుకున్నటకు పింగళుని సంహరించెను. తాను చివరకు రోగగ్రస్తై మరణించింది. వారు తదుపరి జన్మలో యోనికూట విరోధముచే గ్రద్ద చిలుక రూపాలతో పుట్టి సదా జాతి వైరమునే కలహిస్తూ ఒక నరుని కపాలంలో పడి చెందాయి. వారిని విష్ణు పార్షాదులు వైకుంఠానికి తీసుకుని పోగా వారిరువురు వైష్ణవ భటులను ఆశ్చర్యంతో ప్రశ్నింపగా, మీరు గీత పంచమాధ్యాయం పారాయణం చేసిన పుణ్యపురుషుని పుర్రెలో పడి మృతి చెందుటచే ఈ పుణ్యం మీకు లభించిందని చెప్పారు. గీత పంచమాధ్యాయ పారాయణ ఫలం పశుపక్షాదులు కూడా ధరించును, శ్రీ పద్మపురాణ అంతర్గతం. విన్నారా అండి? ఎంత మంచి ఫలితాలు ఉన్నాయో మనం గీత పారాయణం చేయడం వల్ల. నా యొక్క విన్నపం ఒకటేనండి, భగవద్గీత మానవాళికి పరమాత్మ అందించిన అత్యద్భుత గ్రంథం అండి. అది కృష్ణ అర్జునుల మధ్యలో జరిగిన సంవాదమే కావచ్చు, అయినా నిత్యము జరుగు అంతర్గత పోరాటానికి మన మనసులో అన్ని ప్రశ్నలకు సమాధానాలు మనకి భగవద్గీతలో దొరుకుతాయండి. నా విన్నపము ప్రతి ఒక్కరు కూడా రోజు ఒక శ్లోకం అధ్యాయాన్ని చదవండి, తరించండి. థ్యాంక్ యూ.